నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు. ఇసిగిపోయిన నీ ఆరోగ్యము పాడైపోయిన దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. విసుగు మనిషికి విశ్వాసంలో ముందుకు వెళ్ళలేదు. అపజయము నీ జీవితానికి ముగింపు కాదే కాదు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము ఈ బైబిల్లోని గ్రంథాలు రాయబడిన ప్రకారము అంటే అది ప్రవక్తల మాట. ప్రవక్త మాట మనకి ఎంతో ఆశీర్వాదం. వ్రాయబడిన ప్రకారము అని ఉందంటే మనము కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము పెరిగి దేవుని నీతి దాంట్లో బయలుపరచబడుతుందంట. విశ్వాసము స్టెప్ బై స్టెప్ పెరిగి అంతకంతగా పెరిగి దేవుని నీతి దాంట్లో పారుతుందంట. నిరాశ, విరక్తి జీవితము. నిరాశ పడిపోతున్నారా? విరక్తి జీవితమా? దేవుడు మీకు శుభవార్త. దేవుని నీతి అంతకంతకు దాంట్లో పారాలి అంటే ఏసేపు గుంట్లో పాడేశారు, మళ్ళీ లేవదీశారు. బానిసగా అమ్మబడ్డాడు, మళ్ళీ సంఖ్యలు పడ్డాయి. నిందలు, అవమానాలు, అపజయము, విరక్తి జీవితము అస్సలు రానివ్వలేదండి. ఇంకా విశ్వాసంలో పట్టు రెట్టింపు అయిందే తప్ప ఏసేపుకి. ఈరోజు ఎవరైనా ఉన్నారా? విశ్వాసంలో రెట్టింపు శక్తి కావాలి. దేవుని నీతి దాంట్లో పారాలి. హృదయంలో జీవజల నదులు పారాలి. బహుబలముగా ముందుకు వెళ్ళాలి. దేవుని శక్తిని పొందుకోవాలి. దేవుని కృపను పొందుకోవాలి. ఆరోగ్యం పొందుకోవాలి అని ఈరోజు తహతహలాడుతున్నారా? మీకు ఆశీర్వాదం, శుభవార్త. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 26వ వచనంలో, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కానిరరు. చూచుట మట్టుకి చూస్తారు కానీ నమ్మలేరు. ఈ ప్రజల వద్దకు వెళ్ళి చెప్పుము, ఈ ప్రజలు కనులారా చూచి మనసారా గ్రహించి చెవులారా విని నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకొనట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు మందమైనవి కనుక బంధకాలు, సాతాను బంధకాలు. ఈ సాతాను బంధకాలు ఏం చేస్తాయంటే వినటం మట్టికి బాగా వింటారు కానీ గ్రహింపలేరు. 18 ఏళ్ల నుండి సాతాను కట్లో నుంచి బంధకాల్లో ఉన్న ఆరోగ్యం బాగు చేయలేదా? అలాగే సాతాను బంధకాలు ఎలా ఉంటాయంటే వినటం మట్టికి విందురు కానీ విశ్వాసము దేవుని సన్నిధిలో కూర్చోగానే దేవుడు సమాధానం ఇస్తాడండి. ఆయన చేసిన అద్భుతాలు జ్ఞాపకం చేస్తాడు. ఆయన చేసిన ఉపకారాలు ఎన్నడూ మరవద్దు అంటాడు. నమ్ము ప్రతివానికి రక్షణ. నమ్మాలంటే చెప్పాలంటే వినాలంటే నమ్ము ప్రతివానికి రక్షణ కలుగును. దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి ప్రపంచంలో ప్రవహిస్తుందండి. ఒక ఫోర్స్ వెళ్తుంది, అద్భుతమైన ఫోర్స్. ఎలీషా తన పనివాడి కళ్ళు తెరిచినప్పుడు ఆ గుర్రాలు
ఆ సైన్యం కన్నా, భౌతికంగా ఉన్న సైన్యం కన్నా పరిశుద్ధంగా ఉన్న సైన్య సమూహమును ఎలా కప్పేసినాయో ఆ రకంగా మనం వినుట మట్టుకి వింటాం కానీ గ్రహింపను. వింటాం కానీ గ్రహింపము. కానీ రక్షణ కలుగునట్లు దేవుని శక్తి దాంట్లో ప్రవహిస్తుంది. ఆ గుర్రాలు దేవుని శక్తి ప్రభావము, యేసుక్రీస్తు యొక్క మహదైశ్వర్యము, ఆయన ప్రేమ రక్షణలో ప్రవహిస్తుంది. గ్రహింపు ఎలా వస్తుంది? వినుట మట్టుకు వింటారు కానీ గ్రహింపరు. సాతాను బంధకాల్లో ఉన్న విడిపింపబడాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన కట్లు విడిపోతాయి, బంధకాలు తెగిపోతాయి, అప్పుల నుంచి విడుదల, ఆరోగ్యం నుంచి విడుదల, నూతన ద్వారము. కానీ కొంతమంది కుక్క తన వాంతికి తిరిగినట్లు బానిస బ్రతుకు మాత్రం ఇట్స్ బెటర్ అండి. బానిస బతుకు సంఖ్యలలోనే ఉంటారు. ఉంటే ఉన్నాయి అని అదొక యుగో గర్వం. బానిసపు బ్రతుకు, అలా బానిసంగా బతకూడదు. పౌలు కూడా బానిసగా ఉన్నాడు. పౌలు గురించి మాట్లాడతలేదు. కొంతమంది సరిహద్దులు ఉంటాయి, సముద్రానికి కూడా సరిహద్దులు ఉన్నాయి. సరిహద్దులని దాటి వెళ్ళడానికి పౌలు చూడండి, పౌలు వాక్యం ఎంతో లెక్క విస్తరించింది. ఇప్పుడు కూడా పౌలు వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. పౌలు చెప్పిన మాటలు, చెప్పిన దేవుడితో అనుసంధానమైన పౌలుని ఎంతగా ఆయన వాక్యం వెళ్ళనడుతుంది. కానీ బానిస బానిస బానిస. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును, దేవుని నీతి దాంట్లో బయలుపరచబడుతుంది. ఆర్థిక ఇబ్బందులు చింతపడద్దు. ఆ కట్లు దేవుడి సన్నిధిలో విడిపోతాయి. కృంగిపోవద్దు. ఆశలు ఆశలు అయిపోయినాయా? వ్యాపారం నష్టమైపోయిందా? ఉద్యోగం పోయిందా? ఈరోజు దేవుడిని నమ్ముకుంటే నిత్య జీవం దొరుకుతుంది. రక్షణ కలగజేటుకు దేవుని శక్తి ఉన్నది. మనం వింటే చాలు. అయ్యా ఏం చెయ్యాలి? యేసుప్రభువా నా పాపాలు క్షమించు, యేసుప్రభువా నా పాపాలు క్షమించని ఒక 100 సార్లు అనుకుంటే నువ్వు కొత్త జీవితం, కొత్త మనస్సు వస్తుంది. యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకొని ఉదయం విశ్వసిస్తే మీరు రక్షించబడతారు. దేవుణ్ణి ఆధారం చేసుకుని అనుకున్నది సాధించే వరకు పట్టిన అద్భుతమైన సాక్ష్యాన్ని విజయం సాధించేదాకా పట్టు విడవకూడదు. చూడండి, రోమియోలు రాసిన పత్రిక 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీన మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారు, అణిచేస్తున్నారు. అంటే ఈ లోకంతో స్నేహము, దేవునితో వైర్యము. పాప పరిహారార్థ బలి ఉంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రుడిగా చేస్తుంది. పరిశుద్ధుడైన యేసుని ఆశ్రయిస్తే, యేసులాగా ప్రార్థిస్తే సహనము, వాక్య ధ్యానము, పవిత్రంగా మీ హృదయం మారిపోతుంది. మీ హృదయంలోంచి జీవ జల నదులు పారుతాయి. 22లో రోమియోలు రాసిన పత్రిక 1:22 వారి అవివేక హృదయం అంధకారమాయను, వారు జ్ఞానములని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. అక్షయుడాగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయో, పశువుల యొక్కయో, చతుష్పాదిక జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో ప్రతిమ స్వరూపానికి మార్చేశారు. అక్షయుడండి దేవుడు. బగ మండుతాడు. కోటి సూర్యుల కాంతి. అంటే సూర్యుడిని ఎక్కడికి తీసుకొచ్చానంటే ఓన్లీ ఉపమానమే సూర్యుడు. కోటి సూర్యుల కాంతిలో బగ మండేది మన యేసయ్య. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుంది మన యేసయ్య. దేవుని మహిమను, అక్షయుడకు దేవుని మహిమను
క్షయమగు మనుషుల యొక్క, పశువుల యొక్క, చతుష్పాది యొక్క, జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమ స్వరూపానికి మార్చేశారు. అవివేక హృదయం, అంధకారమైన వారి జ్ఞానం అని చెప్పుకుంటూ బుద్ధిహీనులు అయిపోతున్నారు. ఇరుకు మార్గము, విశాల మార్గము రెండు ఉన్నాయి. దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తే నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తున్నాడు. విశ్వాసం అంతకంతగా పెరిగి దేవుని నీతి దాంట్లో పారుతుంది. పరిశుద్ధుల శిబిరాలు, పరిశుద్ధుల స్థావరాలు మీద సైతాను అటాక్ చేస్తున్నప్పుడు సాతాను బంధకాల నుంచి విడిపించబడడానికి వాక్శక్తితో ప్రతి బంధకాలు విడిపోతాయి, ప్రతి కట్లు విడిపోతాయి. విరక్తి జీవితం నుంచి విడిచిపెట్టండి. డేవిడ్ బయడినాడు, ఒక ఆత్మను కూడా రక్షించలేదు, కానీ ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, పెనుగులాడాడు, ఎంతో యుద్ధం చేశాడు. యుద్ధం అంటే ప్రార్థన యుద్ధం. భౌతికంగా ప్రార్థన చేసేవాడు, వాక్యం చెప్పేవాడు, ప్రార్థన చేసేవాడు. కానీ ఊరంతా మారిపోయింది. రెడ్ ఇండియన్స్ అంతా కూడా మారిపోయారు. తన ఆరోగ్యం పాడైపోయినా, గుర్రం కొంచెం ఆరోగ్యం దెబ్బతిన్నా, అనేక రీతిలుగా ఆటంకాలు, అడ్డంకులు, శ్రమలు, అగ్ని లాంటి శ్రమలు వచ్చినా తాను నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసయ్య వచ్చాడని ఆ రెడ్ ఇండియన్స్ అందరినీ మార్పు తీసుకొచ్చాడండి. అద్భుతమైన ఉద్యమం, అద్భుతమైన ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధమైన తండ్రి యేసయ్య మీకు స్తోత్రాలు. అబ్రహాము, ఆకాశం నక్షత్రాలు చూడు, కింద ఇసుక చూడు, నీ కుమారులు ఎంతలా విస్తరిస్తానని నేను ఆశీర్వదిస్తానంటే దేవుడు దేవుడిని నమ్మిను, అది నీతిగా ఎంచబడి. అయ్యా, నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించాడు. అవును తండ్రి, విశ్వాసమూలంగా జీవించడానికి సహాయం చేయండి, కృపను అనుగ్రహించండి, బలపరచండి, స్థిరపరచండి, సిద్ధపరచండి. తండ్రి మీకు స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.